అండి అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. మనం అనుకున్నట్లే రేపు ఉదయం నుంచి కూడా పింఛన్లు స్టార్ట్ అవుతుంది కదా! సో, ఇంత లోపల మనం నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అందరికీ పింఛన్లు వస్తున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి అందరికీ కూడా పింఛన్లు వస్తున్నాయంటూ కూడా నేను కూడా చెప్పడం జరిగింది. ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను. ఎవరు ఆందోళన అధైర్యపడబాకండి. పింఛన్లు అనేది ఎక్కడ కూడా ఆపరు. పింఛన్లు అనేది ఎక్కడ కూడా హోల్డ్ చేయరు. పింఛన్లు అనేది ఎక్కడ కూడా తొలగించరు అని. సో, దానికి బలం చేకూర్చేదే ఇప్పుడు ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో కూడా నేను పైన మీకు పోస్ట్ చేస్తాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి అప్పీల్ దాఖలు చేయని వారికి శుభవార్త. అంటే ముందు అప్పీల్ చేయకుండా ఉన్న వాళ్ళకి కదా హోల్డ్ చేస్తారనేది ప్రచారం జరిగింది. అంటే రీఅసెస్మెంట్ జరిగింది స్టార్టింగ్లో. రీఅసెస్మెంట్ జరిగిన తర్వాత మా పింఛన్లన్నీ అంటే పర్సంటేజ్ తగ్గించేస్తున్నారని పింఛన్లన్నీ తొలగిస్తున్నారని ఆందోళన చేస్తారు. మళ్ళీ అప్పీల్ చేసుకోమని చెప్పినారు. మరి అప్పీల్ చేసుకున్న వాళ్ళది ఇప్పుడు మళ్ళా హెల్త్ చెకప్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అప్పీల్ చేసుకున్న వాళ్ళవి హోల్డ్ చేసేస్తారు, లేదంటే వాళ్ళ పింఛన్లు ఇప్పుడు నవంబర్కి ఇయరు అంటూ కూడా రకరకాల ప్రచారం జరిగింది. వాళ్ళకి సంబంధించిందే ఇది. వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు. అదే అప్పీల్ దాఖలు చేయని వారికి కూడా శుభవార్త. గత అక్టోబర్ నెలలో పెన్షన్ నిలిపివేయబడిన లబ్ధిదారులు, ముఖ్యంగా దివ్యాంగుల డిజేబుల్ పర్సన్ మరియు ఆరోగ్య పెన్షన్దారులకు హెల్త్ పెన్షన్స్ సంబంధించి మొత్తాన్ని వారి పాత పథకం ప్రకారమే వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని నవంబర్ 1, 2025 తప్పనిసరిగా, అంటే రేపు ఉదయం పింఛన్లు ఇస్తారు కదా, ఆ సందర్భంలో వాళ్ళకు కూడా పింఛన్లు ఇచ్చేసేయండి అని అంటూ కూడా సంబంధించినటువంటి సెర్ప్ అధికారులు ఎంపీడీఓలకి, మున్సిపల్ కమిషనర్లకి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జీవో విడుదల చేయడం జరిగింది. సో, మనం అనుకున్నట్లే అందరికీ కూడా రేపు ఉదయం నుంచి పింఛన్లు వస్తున్నాయి. దాని తర్వాత చూద్దాం. ఈ అప్పీలు అంటే ఉన్నటువంటి సమాచారం అంటే అప్పుడు అప్పీల్ చేసుకోని వారికి కూడా మరోసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తాం. అంటే కొన్ని కారణాలతో ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అంటే ఏమని అప్లికేషన్లు అప్పీల్ చేసుకోవడానికి సచివాలయంలోనో లేదంటే ఎంపీడీఓ ఆఫీసులో అక్కడ ఇస్తే కూడా వాళ్ళు దాన్ని అప్పీల్ చేయలేదు. వాళ్ళు కొంతమంది స్టాఫ్ పొరపాట్లు చేశారు. లేదంటే లబ్ధిదారులు కూడా సరే రకరకాల అపోహలు, రకరకాల భయాలతో వాళ్ళు పోయి అప్లై చేసుకోలేదు. సో, ఏదైనప్పటికీ కూడా మరోసారి వాళ్ళకి అవకాశం ఇద్దాము అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. బట్ వాళ్ళకందరికి కూడా న్యాయం అంటే వాళ్ళకందరికీ ఇప్పుడు ఈ 1వ తారీఖు పింఛన్ ఇస్తున్నారంటే అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ ఎందుకు వాళ్ళకి అవకాశం ఖచ్చితంగా ఇస్తారు. కొద్దిగా టైం. మీరు ఎవరు కూడా ఆందోళన అధైర్యపడబాకండి. కనీసం ఇకనైనా సరే మీరు అప్పీల్ చేసుకోండి. దగ్గరుండి ఆ అప్పీల్ చేసుకున్న తర్వాత రిసిప్ట్లు కూడా ఇస్తారంట ఇక మీదట. ఆ రిసిప్ట్ కూడా మీరు తీసుకోండి. అక్నాలజ్మెంట్ స్లిప్ కూడా మీరు సచివాలయంలో మీరు అప్లై చేసుకున్న తర్వాత, మీరే దగ్గరుండి అప్లై చేసుకున్న తర్వాత, అప్పీల్ చేసుకున్న తర్వాత ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు. ఆ రిసిప్ట్ కూడా మీరు తీసుకోండి 100%. కానీ దానికి టైం పడుతుంది. నెక్స్ట్ చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతానికి మాత్రం ఉన్నటువంటి సమాచారం ఇది. దీనికి సంబంధించి మాత్రం అందరూ హ్యాపీగా రేపు ఉదయం పోయి అందరూ కూడా పింఛన్లు తీసుకోండి. దాని తర్వాత ఈ అప్పీల్ చేసుకున్న విషయాలకు సంబంధించి కావచ్చు, లేదంటే హెల్త్ సెంటర్ల వద్ద, లేదంటే ఇవన్నీ కూడా పింఛన్ల విషయం నెక్స్ట్ మంత్ 100% కంప్లీట్గా ఏదో క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం రోజువారీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ.